మహబూబ్నగర్ జిల్లాలో కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని నస్సర్లాబాద్లో చెరువు నిండి అలుగు పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కోట్గల్ గ్రామంలో దుందిబి నది ప్రవాహం పెరగడంతో పలు గ్రామాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తండాలలో అలుగు పారడంతో వలలు వేసిన చేపలు పడుతున్నారు. ఇక నస్సర్లాబాద్ చెరువు అలుగు ఉధృతి పెరగడంతో రాకపోకలు జరపవద్దని సిఐ ఆదిరెడ్డి హెచ్చరిస్తున్నారు. నమస్కారం, నా పేరు శ్రీనాథ్, భారతీయ జనతా యువ మోర్చా జిల్లా నాయకుడిని. ఈరోజు జడ్చర్లలో రాత్రి నుంచి కురుస్తున్న అతి భారీ వర్షానికి ఇక 100 పడకల హాస్పిటల్ అందరికీ ఆరోగ్యదాయకంగా ప్రసాదించే ఈ 100 పడకల హాస్పిటలే ఈరోజు ఆరోగ్యం లేని స్థితిగా వెళ్ళిపోయింది. దీనమైన స్థితిలో 100 పడకల హాస్పిటల్ ఉంది. ఆరోగ్యం లేని వ్యక్తులు, ఆరోగ్యం లేని ప్రజలు దీన స్థితిలో ఇక్కడికి వస్తుంటే ఈ 100 పడకల హాస్పిటలే దీన స్థితిలోకి వెళ్ళిపోయింది. దీనికి కారణము ముందున్న గవర్నమెంటా, బీఆర్ఎస్ గవర్నమెంటా, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంటా, ప్రజలందరూ అస్తమస్తమ వాళ్ళ ఆలోచన ధోరణిలో లేని విధంగా ఈరోజు ప్రభుత్వం ప్రవేశిస్తుంది. ఈరోజు ఇక్కడ హాస్పిటల్కి వచ్చే వాళ్ళు విష జ్వరాలు కావచ్చు, యాక్సిడెంట్లో కావచ్చు, ఏదో ఒక ప్రత్యేకమైన రోగంతో ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళందరూ నడవలేని స్థితిలో, వాళ్ళందరూ ఎక్కడ పోలేని స్థితిలో ఈ 100 పడకల హాస్పిటల్ ఆశ చూపుతానికి వస్తుంటే ఈరోజు ఇక్కడ ఈత కొట్టుకుంటూ లోపలికి వచ్చే విధంగా ఈరోజు ఈ 100 పడకల హాస్పిటల్ పరిస్థితి ఉంది. నమస్కారం, నా పేరు